టొబాకో అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. ఓం నమో నారాయణాయ. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో. ఇది ప్రజల్లో చైతన్యం కలిగించే ఓ శృంగార విజ్ఞాన చిత్రం. ఒక ఎయిడ్స్ విజ్ఞాన చిత్రం అని చెప్పాలి. దాంపత్య విజ్ఞానం గురించి తెలియకపోతే ఆ జీవితం నరకం అవుతుంది. ఈ చిత్రంలో 3 ముఖ్యమైన పాత్రల ద్వారా దాంపత్య సమస్యలు తెలియజేయడం జరిగింది. చిన్నతనంలో చేసిన చిన్న తప్పు వల్ల పెళ్ళైన తర్వాత భార్యను తృప్తిపరచలేక బాధపడుతున్న ఒక వ్యక్తి కథ. డబ్బు కోసం, పదవి కోసం, ప్రేమ కోసం స్వార్థ బుద్ధితో ప్రాణ స్నేహితులను దూరం చేసుకున్న ఒక వ్యక్తి కథ. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఇగో ప్రాబ్లంతో దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకున్న ఒక జంట కథ. ఎయిడ్స్ ఒక భయంకరమైన ప్రాణాంతకర వ్యాధి. దీనికి ఇంతవరకు ఏ మందు కనిపెట్టలేదు. ఎయిడ్స్ అనేది ఒక అంటువ్యాధి కాదు. రక్షణ లేని అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్ వ్యాధి ప్రజలకి వ్యాపిస్తుంది. వారిపై సానుభూతి కలిగించండి. ఎయిడ్స్ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మా యొక్క చిత్రం చూడండి. ఈ చిత్రం ఎవరిని కించపరిచే విధంగా నిర్మించబడలేదు. సమాజానికి మంచి చెప్పడమే ఈ చిత్రం యొక్క ఉద్దేశం. ఆడవారు ఎక్కడ పూజించబడతారో ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ దేశం, ఆ ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈ సృష్టికి మూల కారణం స్త్రీ. అలాంటి స్త్రీలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గ్యాంగు రేపులు అరికట్టాలి. వినడానికే అసహ్యంగా ఉందిరా. పేపర్ తెరిస్తే చాలు అక్రమ సంబంధాలు, ఎయిడ్స్ గురించే వార్తలు. ఆ కాలంలో పురుషులు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రకరకాల అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుని సుఖరోగాలు తెచ్చుకునేవారు. ఈ కాలంలో మరీ బెరితెగించేస్తున్నారు. ప్రజల్లో ఈ ఎయిడ్స్ గురించి చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల ద్వారానూ, టీవీల ద్వారానూ ప్రచారం చేస్తున్నారు. నిప్పుని ముట్టుకుంటే కాలుతుందని తెలిసినా దాన్నే ముట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ లో నెంబర్ 1 అయిపోతుందేమో. దీనికి మగాళ్ళ బుద్ధే కారణమా? వీళ్ళ బుద్ధి ఎక్కడికి పోయింది? కట్టుకున్న భార్య దగ్గర లేని సుఖం వీళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుందో తెలియటం లేదు. ఎయిడ్స్ నిరోధక పిలుపు, యువత భవిష్యత్తుకు గెలుపు. అన్నదానం, నేత్రదానం, గుప్తదానం లాగా రక్తదానం చెయ్యాలంటే ఎయిడ్స్ జోలికి పోకండి. ఎయిడ్స్, బీ అవేర్, టేక్ కేర్. ఎయిడ్స్తో చేసే స్నేహం యువత జీవితమే శూన్యం. ఎయిడ్స్ నివారణ గురించి ఒకరు ఒకరికి చెబితే అది కోట్ల మందికి తెలుస్తుంది. చిరుదీపం జగతికి వెలుగు, సౌశీలం యువతకి ప్రగతి. ఒకే భాగస్వామికి పరిమితం కండి. మీ భార్యా పిల్లలకి ముప్పే లేదండి. కలిసి పోరాడదాం ఎయిడ్స్ శత్రువుని ఓడించడానికి.
మీ ఇంటి గురించి ఎంత జాగ్రత్త పడతారో ఎయిడ్స్ గురించి అంతకన్నా జాగ్రత్త పడండి. ఎయిడ్స్ని ఆపండి, యువతని కాపాడండి. మన శత్రువు ఎయిడ్స్. ఎయిడ్స్ని కాలరాయండి, దేశాన్ని కాపాడండి. ఎయిడ్స్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ప్రాణాపాయకరమైన వ్యాధి. రోజు రోజుకి ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారు. విచ్చలవిడి శృంగారం వల్ల, భద్రత లేని లైంగిక శృంగారం వల్ల వ్యాపించే ఈ వ్యాధి క్యాన్సర్, టీబీ కంటే ప్రమాదకరమైనది. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా కూడా ఈ ఎయిడ్స్ వ్యాధికి ఇంతవరకు సరైన మందు కనిపెట్టలేకపోయారు. ఎయిడ్స్ బారిన పడ్డవారికి మరణం తప్పదు. ప్రపంచమే ఈ ఎయిడ్స్ అంటే వణికిపోతోంది. జాగ్రత్త లేని లైంగిక సంపర్కాల వల్ల, విచ్చలవిడి శృంగారాల వల్ల మాత్రమే ఈ ఎయిడ్స్ వ్యాధి వ్యాపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఒకరికి ఒకరు అనే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తోంది. అలా అవలంబిస్తేనే దాంపత్యం సుఖమయమవుతుంది. డాక్టర్ స్వయం ప్రకాష్ గారు ఎయిడ్స్ గురించి ఇలా వివరిస్తున్నారు. 1986లో మొట్టమొదటిసారిగా మన దేశంలో ఎయిడ్స్ వ్యాపించడం మొదలుపెట్టింది. శృంగారం ద్వారాను, కలుషిత రక్తం ద్వారాను ఇది వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది. అందువల్ల పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని రకాల వారికి ఇది వ్యాపించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా తల్లి నుంచి పిల్లలకి ఇది ఎక్కువగా వ్యాపిస్తోంది. సెక్స్ ఆరాటంలో తొందరపడి చేసే తప్పుడు పనుల వల్ల వ్యాపించే వ్యాధిని ఎయిడ్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హెచ్ఐవి 4 రకాలుగా వ్యాపిస్తోంది అని చెప్తున్నారు. అది తప్పుడు పనులు ఎక్కువగా చేయడం వల్ల తల్లి నుంచి ఒకరి రక్తాన్ని ఇంకొకరికి మార్చడం ద్వారాను, మత్తు పదార్థాలు వినియోగించడం ద్వారాను, యువత పెట్టుకునే ముద్దుల ద్వారాను ఇది వ్యాపిస్తోంది. ఇవే ఆ ముఖ్యమైన 4 మార్గాలు. అది హోమోసెక్స్ కావచ్చు, ఇంటర్సెక్స్ కావచ్చు. ఏ విధమైన సెక్స్ అయినప్పటికీ కూడాను సరైన భద్రత లేకపోయినట్లయితే ఈ హెచ్ఐవి వ్యాధి అనేటటువంటిది ఒకరి నుంచి ఇంకొకరికి చాలా తేలిక వ్యాపిస్తుంది. మాదక ద్రవ్యాలు వినియోగించేవారు వాటిని వినియోగించడం కోసం వాడే సూదుల ద్వారా విపరీతంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మూడవది కలుషిత రక్తం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. రక్తం ఇచ్చే వాళ్ళ రక్తాన్ని అన్ని రకాలుగా పరిశోధించకుండా వేరే వారికి ఇవ్వడం ద్వారా కూడాను ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆ 4వ మార్గం ఏమిటంటే తల్లి నుంచి బిడ్డకి. హెచ్ఐవి సోకిన తల్లి నుంచి ప్రసవం టైంలో రావచ్చు, లేక ప్రసవం తర్వాత తల్లి బిడ్డకి పాలిచ్చేటప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చూస్తే ఈ 4 విధాల్లో కూడా ప్రజలు బాగా తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఇలా చూడండి. ఏమిటే రండి. ముందది మొయ్. ఏంటంటే ఇదంతా? మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరా? మీరు అసలు మొగాడేనా? నీ మొగుడు మొగాడు కదా అని అనుమానమా? నా మగతనం ఏంటో చూపిస్తానే, చూస్తూ ఉండు. ఇప్పుడే మూడొచ్చింది, ఇక రెచ్చిపోతాను చూడు. అబ్బా, మీరు ఇలా మాట్లాడితే నాకు కిక్కు ఎక్కుతుందండి. వచ్చేస్తానే రండి. తొక్కేస్తానే, ఎరగదీస్తా. పొలికేస్తా. పెళ్ళైపోయింది కదా, ఈ బతికే ఆశయం. ఎందుకీ జీవితం? సుఖ సంసారం పుస్తకం చదివినా పెళ్ళానికి సుఖం ఇవ్వలేకపోతున్నా. ఒక రోజు కూడా నాకు సుఖం ఇవ్వలేకపోతున్నారు. చిన్న వయసు నుంచి హస్తప్రయోగం అలవాటు ఉన్నందువల్ల, హోమోసెక్స్కి అలవాటు పడడం వల్ల నాకు ఈ సెక్స్ లోపం ఏర్పడింది. దీన్ని ఎవరు బాగు చేస్తారు? నా జీవితం ఇంతేనా? దీనికి మార్గం లేదా? భార్యని సంతోష పెట్టలేని నేను ఓ మగాడినా? నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది. నాలాంటి వాడి చేతగాని వాడి జీవితం ఇతరులకు ఓ గుణపాఠం కావాలి. నేను కూడా ఒక మంచి సెక్స్ స్పెషలిస్ట్ని కలిసి నా లోపాన్ని సరిచేసుకొని నా భార్యకి ఆనంద జీవితాన్ని ఇస్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి కాలేజీలో చదివేటప్పుడు ఒక ఫ్రెండ్ వల్ల బలవంతంగా హోమోసెక్స్కి అలవాటు పడ్డారని తెలుస్తోంది. దాన్ని ప్రత్యేక ట్రీట్మెంట్తో సరిచేయచ్చు. అంతేకాకుండా మీరు సెక్స్ పత్రికలు చదివేటప్పుడల్లా ఉద్రేకానికి లోనై హస్తప్రయోగానికి అలవాటు పడ్డారని చెప్పారు. ఇది యవ్వనంలో ప్రతి ఒక్కరూ చేసే సహజ ప్రక్రియ. దీని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. మీరు మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను పోగొట్టుకుని దాంపత్య విజ్ఞానం తెలుసుకుని మీ భార్యతో సంతోషంగా సంసార జీవితాన్ని గడపండి.
ఇతని పేరు శరత్ కుమార్. ఇతనే కార్తీక్. ఇతనే శంకర్. మీరు చూస్తున్న ఈ ముగ్గురు చాలా మంచి స్నేహితులు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వీరి మధ్య స్నేహం ఎలా చిన్న భిన్నమయ్యిందో మీరే చూడండి. ఇతని పేరు శరవణ కుమార్, కానీ ఇతన్ని అందరూ శరత్ అని పిలుస్తుంటారు. ఒక ప్రముఖ కంపెనీలో ఎండీగా ఉంటున్నారు. ఏంటిది? ఆఫీస్ పనులు ఇంత శ్రద్ధగా చేస్తున్నాడని పొరపాటు పడకండి. టైం 5 అవుతోందిగా. హలో, హాయ్ శృతి. మాట్లాడొద్దు. చేయాల్సిందంతా చేసి నేనేం చేశాను? ఏం చేసావా? నేను చూడ్డానికి వస్తానని చెప్పి మోసం చేశానా? జోక్ చేస్తున్నావా? నాకొచ్చే కోపానికి నిన్ను. సారీ డార్లింగ్. సరే ఎప్పుడొస్తావు గురు? మనం ఈవినింగ్ మీట్ అవుదాం. ఓకే. ఆహా, ఈరోజు శాలినితో డేటింగ్ కదూ? ఇద్దరొచ్చినా మేనేజ్ చేసే కెపాసిటీ ఈ శరత్కుంది. హలో, వచ్చేస్తున్నాను. మొదలెట్టాడండి వేట. ఇతనికి చిక్కి బలిపోయే అమ్మాయి ఎవరో మీరే చూడబోతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదుగా? అవును, నువ్వేంటి ఇక్కడికి వచ్చా? ఏంటి అలా అడుగుతున్నావు? ఎనీ అర్జెంట్? బాస్ నీకు ఫోన్లో ట్రై చేశారట, లైన్ దొరకలేదన్న. బాస్ నేను మేనేజ్ చేస్తాను. అయితే నేను బయలుదేరినా? ఫోన్లో నేను మాట్లాడతాను. ఓకే, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే. ఇతని పేరు శంకర్. శరత్ కుమార్ ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటాడు. శరత్ కుమార్ స్కూల్ మేట్, కాలేజ్ మేట్, చెప్పాలంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇక శరత్ కుమార్ ఎలాంటి వాడో ఇతనికి మాత్రం బాగా తెలుసు. అది ఎంతగా తెలుసో పోను పోను మీరే చూస్తారు. కార్తీక్ చాలా సిన్సియర్, చాలా సింపుల్ మ్యాన్. కంపెనీ ఓనర్కి ఇతనంటే చాలా ఇష్టం. శంకర్కి ఇతను బెస్ట్ ఫ్రెండ్. అతని వల్లే శరత్ కుమార్ ఇతనికి పరిచయం అయ్యాడు. ఇప్పుడు జరిగేది ఫస్ట్ నైట్. నిజంగా వీళ్ళిద్దరికీ ఇదే తొలి రాత్రి. రా పూజ, కూర్చో. ఏదైనా మాట్లాడు. ఫోన్లో తెగ మాట్లాడతా. నన్ను చూస్తే సిగ్గా నీకు? ఈ జన్మలోనే కాదు, 7 జన్మల్లో కూడా మీరే నాకు మొగుడుగా రావాలి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా తనకి రాబోయే భర్త మనసుకు నచ్చినవాడు అయి ఉండాలి మీలాగే. నిజంగానే నేను చాలా అదృష్టవంతురాల్ని. ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? నేను చెప్పేది మీకేనండి. భార్య అంటే భర్తను సుఖపెట్టే రంబలాగుండాలి. ఆయనకొక ప్రాబ్లం అయితే ఐడియా ఇవ్వటంలో మంత్రిలాగుండాలి. తనకి ప్రేమ చూపించే ఒక తల్లిలాగుండాలి.
పని చేసేటప్పుడు ఒక దాసిలాగుండాలి. ఈ లక్షణాలేగా మీరు రాబోయే అర్ధాంగి దగ్గర ఎదురు చూసేది. నువ్వు చాలా బాగా చెప్తున్నావు పూజ. మొదటి రాత్రి అనేది ముద్దుతో ప్రారంభమై ఒకరినొకరు కౌగిల్లో కరిగిపోవడం కాదు. ముందుగా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మగాడు చెడిపోవడానికి బాగుపడ్డానికి కారణం ఖచ్చితంగా ఒక ఆడదే. నువ్వు నాకు దొరకడం ఒక వరం. మాటలతో టైం వేస్ట్ చేయడం మంచిది కాదనుకుంటా. ఇక అన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు పని మొదలు పెడదామా? సిగ్గుగా ఉంది, లైట్ ఆఫ్ చేయండి. ఈ రాత్రికి మాత్రమే లైట్ ఆఫ్ చేస్తాను. రేపటి నుంచి మన ముద్దు ముచ్చట్లకి లైట్ అడ్డం కాదు. సరేరా, ఇంకా ఎంతకాలం ఇలా ఏడిపిస్తావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మా బాస్ వచ్చారు. ఎవరు ఫోన్లో? సార్, అది నా బాయ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ అర్జెంట్? బాస్ మీకు ఫోన్లో ట్రై చేశారట. బాస్ మాట్లాడితే నేను చూసుకుంటాను. ఉదయం నుంచి తనకు ట్రై చేస్తూనే ఉన్నాను. ఫోన్ అసలు తీయడమే లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఛ! ఈ అమ్మాయిలంతా ఇంతే. ఎవరో కనిపెట్టి చూద్దాం. ఏయ్, లేటుగా రావడమే కాక ఈ దాగుడు మూతలు ఒకటా? సారీ ఎండి గారు, హాఫ్ అన్ అవరే కదా లేట్ అయింది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తుంటే నీకు తెలుసుండేది. ఇంట్లో అందరినీ మేనేజ్ చేసి రావడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఎక్కడెంత కాలిపోతుందో నీకేం తెలుసు? అవును, ఏదో సర్ప్రైజ్ అని ఫోన్లో చెప్పారు. ఓ, ఆ సర్ప్రైజా? ఇక్కడ చూడు. టట్టడాయ్. ఇన్విటేషన్ కార్డులో ఉంది. మన వెడ్డింగ్ కి కార్డ్ సెలెక్ట్ చేసావా? మన వెడ్డింగ్ అని చెప్పకో, జరిగేది నా పెళ్లి. ఏంటి, నీకు పెళ్ళా? హే, ఈ షాకు షోకు నా దగ్గర కటింగ్ ఇవ్వకు. నా రూటే సెపరేట్. నువ్వు నీ రూట్ లో పెడితే బాగుంటుంది. నాతో జోక్ చేయకురా. ఊరికే తమాషాకరా. అలా చెప్పు. మగాళ్ళని భలే పడగొట్టేస్తారే. అవును, ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు. ఒక ముద్దివు, ఆ తర్వాత మంచి మ్యాటర్ చెప్తాను. సరే, కళ్ళు మూసుకో. ఖర్చేవు గనక. ముద్దేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉంది? ఇంకా నేను డైరెక్ట్ గా అడగలేదు. ఇదిగో, ఎలా ఉంది? హాయ్, గోల్డ్ చైన్. ఓ కంపెనీ ఎండి అయినందుకే గోల్డ్ చైన్. బాస్ అయితే నగల షాపు నాదే. ఛ! ఏంటిది? చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇది శరత్ కుమార్ మెయిల్ నుంచి వచ్చి అనుకుంటాను. చూడ్డానికి బుద్ధిమంతుల్లా ఉంటాడు. ఇంత బ్యాడ్ బాయా? వాడికో వార్నింగ్ ఇవ్వాలి. ఆఫీస్ పనులు చేయమంటే ఇలాంటి చండాల పనులు చేస్తున్నాడా? ఎవరక్కడ? శరత్ కుమార్ రమ్మని చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ కాదు, వెరీ బ్యాడ్ మార్నింగ్. ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లం ఏంటని అడుగుతావంటే అసలు నువ్వేం చేస్తున్నావు? నెంబర్ 1గా ఉండే కంపెనీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసింది. నిన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగించాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. కంపెనీ పని కోసమే నేను నీకు కంప్యూటర్ని ఇచ్చాను, ఇలాంటి సెక్స్ సినిమాలు చూడడానికి కాదు.
వెరీ సారీ సార్, ఓ చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం అలా చేశాను. మాట్లాడుకో. ఆఫీసులో సెక్స్ సినిమాలు చూడడం నీకు ఎంటర్టైన్మెంటా? నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోగా బిజినెస్ బాగా డెవలప్ చేయాలి, లేకపోతే నీ ఎండి పోస్ట్ పీకి పడేసి ఆ కార్తీక్ ఇస్తాను. వెళ్ళి పని చూసుకో. నా సిస్టమ్ ఎవరో ఓపెన్ చేశారు, అదెవరో తెలియడం లేదు. సార్ చెక్ చేసి సైన్ చేయండి సార్. ఏముందో చూడకుండానే సైన్ చేశారు. నా మీద సంతకం పెట్టారుగా, వెళ్ళొచ్చుగా. ఎవడో నా ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి చూశాడు. సార్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను తర్వాత మాట్లాడతాను, పెట్టే. యు ప్లీజ్ గో. బయటికి వెళ్ళమని చెప్పానుగా, గెట్ అవుట్. రే, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? అసలు ప్రాబ్లం ఏంట్రా? నాకు నువ్వు ఆ కార్తీకేరా సమస్య. సమస్య ఏంటో చెప్పరా, చెప్తేనే కదరా తెలుస్తుంది. మర్యాదగా వెళ్ళిపో. నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా. వస్తాడుగా, వాడిని అడుగు. ఎవడో నా గురించి బాస్ దగ్గర బ్యాడ్ గా చెప్పాడురా. వాడు దొరకాలి, అయిపోతాడు. ఐ సెడ్ గెట్ అవుట్. సరే వెళ్తానులే, పోరా. ఎవడ్రా నా గురించి చెప్పింది? నాతోనే పెట్టుకుంటాడా? వాడెవడో తెలిస్తే వాడు చాప్టర్ క్లోజ్. హాయ్ శృతి, ఏంటి అదోలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కంపెనీ ఎండీ పోస్ట్ నుంచి నిన్ను తీసేశారట. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు. నువ్వు కంపెనీ ఎండీగా ఉన్నావా లేదా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, నా ఎండీ పోస్ట్ లవ్ చేస్తున్నావా? నేను ఎండీ శరత్నే ప్రేమించాను, ఎంటీ శరత్ని కాదు. అరే నేను చెప్పేది కాస్త విను. నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. అసలు ఏం జరిగిందంటే, నువ్వు మళ్ళీ ఎండీ సీట్ లో కూర్చోడానికి ఎవరు కాళ్ళు పట్టుకుంటావో పీకు పట్టుకుంటావో నాకు తెలీదు, కానీ నువ్వు ఎండీ కావాలి అంతే. లేకపోతే నీ మొహం నాకు చూపించుకో. వస్తాను. శృతి 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 ప్లీజ్. షిట్. అసలు నువ్వేం చేస్తున్నావు? నెంబర్ 1 గా ఉండే కంపెనీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేసింది. నేను ఎండీ శరత్నే ప్రేమించాను. నీకు 3 నెలలు టైం ఇస్తున్నా. బిజినెస్ బాగా డెవలప్ చేయాలి. ఎండి పోస్ట్ పీకి పడేసి నువ్వు మళ్ళీ ఎండీ సీట్ లో కూర్చోడానికి ఎవరి కాళ్ళు పట్టుకుంటావో పీకు పట్టుకుంటావో నాకు అనవసరం. నువ్వు మాత్రం ఎండీవి కావాలి. అంతే, ఎండీవి కావాలి. అంతే అంతే. పూజ కొంచెం ఉండండి, ఇదిగో వచ్చేస్తున్నా. ఏంట్రా ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? పోండి డాడీ, మేము నీతో మాట్లాడాం. అయ్యో, ఏమైందిరా బంగారం? నాన్న మీద ఎందుకురా కోపం నీకు? నువ్వేంటి నవ్వచ్చుగా. కమాన్ కమాన్. మీరు మమ్మల్ని వదిలిపెట్టి ఊరికి వెళ్తున్నారుగా. అందుకేనా నాన్న కష్టపడేది? మీకోసమే కదరా. డాడీ సండే మీతోనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు నవ్వండి. పూజ పూజ, నా టెన్షన్ కొంచెం అర్థం చేసుకో. టెన్షన్ పార్టీ ఎప్పుడు చూసినా టెన్షనే. ఫస్ట్ నైట్ నుంచి చూస్తూనే ఉన్నాను కదా. చెప్పండి, మనకింత ఆస్తుంది కదా, అది చాలదా? ఇంకా మీరు వేరే ఊరెళ్ళి సంపాదించాలా? ఇలా చూడు పూజ, ఇది ట్రాన్స్ఫర్ ప్రమోషన్. నా వర్క్ చూసే కదా నాకు ప్రమోషన్ ఇచ్చారు. నన్ను పర్సనల్ ఎండీగా ప్రమోట్ చేశారు. వద్దని చెప్పగలనా? ఓ, నీతో మాట్లాడుతూ ఉంటే నా ట్రైన్ మిస్ అవుతుంది. సరేనా? టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే, బాయ్. బాయ్ కిడీస్, బాయ్ బాయ్ బాయ్. ఓకే ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మా ఎండీ గారు వచ్చారు, తర్వాత ఫోన్ చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. ఫోన్లో ఎవరితో సుత్తి? మా ఫ్రెండ్ సార్. సర్లే వెళ్ళు. ఎక్కడికి పోయి చచ్చావరా? ఎరా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నా కోసమా? బాస్ దగ్గర ఎవడో నా గురించి బ్యాడ్గా చెప్పారా? ఆయన నన్ను ఎడాపెడ వాయించే. నాకు తెలియదురా, అసలు ఏం జరిగింది? ఈ రోజు నా ఎండి పోస్ట్ నుంచి నన్ను తీసేసి ఆ కార్తీక్ గాన్ని ఈ సీట్లో కూర్చోబెడతారట. ఫ్రెండ్ అయిన నాకే బ్యాండా? ఎరా, అక్కడి నుంచి వచ్చేటప్పుడే పోస్టులు ఎలా కట్ చేయాలని చూస్తున్నారా? వాడికి నేను అసిస్టెంట్ గా ఉండాలా? వాడి ముందు చేతులు కట్టుకుని అయ్యా అని నుంచోవాలా? వాడు లోపలికి వస్తుంటే వంగి నమస్కారాలు పెట్టాలా? వాడబ్బా నేనంత లోకమైపోయానా? చెప్పరా? రేయ్, వాడు మన ఫ్రెండ్ రా. వాడు అలా చేసే అవకాశమే లేదురా. నువ్వు టెన్షన్ పడకు. బాస్ కి నా కంప్యూటర్ నుంచి నా సీక్రెట్స్ అన్ని ఎవడో పంపాడురా. వాడు గనక దొరికితే మక్కిలు ఎరగదీస్తాను. ఎందుకురా ఇంతలా ఎమోషన్ అవుతాను? డబ్బు అడుగుంటే వాడి మొహాన్ని కొట్టుండేవాడిని.
వదలనరా. నీకు తెలీదు. వదిలిపెట్టను. నేను చూసుకుంటాను. ఒకవేళ ఈ పని నేనే చేసుంటానని వీడు కనిపెట్టుంటాడంటావా? కనిపెట్టినా ఏం పీకుతాడులే. స్టాఫ్ లిస్ట్ క్లియర్ గా ఉందా? అంత క్లియర్ గా ఉంది. శరత్, నీకో సామెత తెలుసా? అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాలో పెడతారంటారు. మంచి వాళ్ళకి ఈ రోజుల్లో విలువ లేదురా. నా మీద అపనిందలు వేసి నన్ను చెడ్డవాడిగా క్రియేట్ చేశారు. నువ్వు నిజమైన ఫ్రెండ్ అయితే నీకు అర్థమయ్యే ఉంటుంది. నువ్విప్పుడు ఫ్రెండ్ అన్నావుగా, దాని అర్థమేంటో తెలుసా? ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకోవాలి. న్యాయంగా చెప్పాలంటే నా స్థానానికి నా ఫ్రెండే వచ్చాడని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు అపార్థం చేసుకున్నావు. నిజంగా నువ్వేవైనా అనుకో, కానీ దాని గురించి నాకు కొంచెం కూడా దిగులు లేదు. ఒక విషయం నువ్వు బాగా తెలుసుకో, జీవితంలో ఎప్పుడూ ఆవేశం పనికిరాదు. అదెప్పుడురా నీకు అర్థమవుతుంది? ఇలా చూడు శరత్, ఇక మీదటన్నా మారడానికి ట్రై చేయి. నాకిన్నాళ్ళు మారాల్సిన అవసరం రాలేదు, కానీ ఇప్పుడు మారతాను. ఒక విషయం బాగా గుర్తుంచుకో, జీవితంలో ఆశపడచ్చు, కానీ అత్యాశ పడకూడదు. అది ప్రమాదంలో పడేస్తుంది. అసలు నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఈ పోస్ట్ పోవడంతో నా లవర్ నాకు దూరమైందిరా. ప్రేమలో బాధ ఏంటో అనుభవించిన వాడికి తెలుస్తుందిరా. నీలాంటి వాడు ఈ ఆఫీసులో ఉద్యోగం చేయడం నాకు అభ్యంతరం లేదురా, కానీ మోసం చేసి ఇక్కడికి వచ్చావు చూడు. రేయ్, నువ్వు చేసిన పని వల్ల ఈ ఆఫీసులో ఎవడో కూడా నన్ను పట్టించుకోవడం లేదురా. నన్ను ఈ పోస్ట్ నుంచి తప్పించి ఆ సీట్లో నువ్వు కూర్చున్నావు. నువ్వు చేసింది న్యాయమేనా? ఇలా చూడు శరత్, ఇది నా ప్రతిభకు పట్టాభిషేకం, నన్ను వెతుక్కుంటూ వచ్చిన వరం. రే, నేనే నీ సీటు కోసం ఆశపడలేదు, అర్థం చేసుకో. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ నిమిషం నుంచి నువ్వెవరో నేనెవరో. ఇలా చూడు, ఈ రోజు నుంచి నువ్వు నేను పరమ శత్రువులం. నాకు శత్రువయ్యే అర్హత కూడా నీకు లేదురా. ఈ కంపెనీ అభివృద్ధికి ఎవరు ఆటంకం కలిగించినా ఊరుకోడు ఈ కార్తీక్, అది నువ్వైనా సరే. ఓకే, నీ క్యారెక్టర్ మార్చుకో. ఇప్పుడు నేను ఎండీగా కాదు, ఫ్రెండ్గా మాట్లాడుతున్నా. రే, ఇప్పుడు కూడా నేను కావాలంటే ఈ పోస్ట్ నీకే ఇస్తాను, ఎందుకంటే నేను స్నేహం కోసం ప్రాణం ఇస్తాను. నాకు శత్రువయ్యే అర్హత కూడా నీకు లేదు. ఈ కంపెనీ అభివృద్ధికి ఎవరు ఆటంకం కలిగించినా ఊరుకోడు ఈ కార్తీక్, ఊరుకోడు ఈ కార్తీక్. ఈ రోజు నుంచి నువ్వు నేను పరమ శత్రువులు, నువ్వు నేను పరమ శత్రువులు. రేయ్, కార్తీక్ ఏం తప్పు చేశారా? అసలు ఏం తప్పు చేశాడు? వాడు చేసిన తప్పే ఉందిరా. రేయ్, నా ఎండి సీట్ ని లాక్కున్నాడ్రా. నీ ఉద్యోగం ఊడుంటే అప్పుడు తెలుసుండేది అందులో బాధేంటో. రేయ్, అర్థం చేసుకోరా, వాడు ఎవరి కోసం పనిచేస్తున్నారా? మన కంపెనీ కోసం పనిచేస్తున్నారా? మన ఓనర్ బాగుండాలనుకుంటున్నాడు, నువ్వు నేను బాగుండాలనుకుంటున్నాడు. అది తప్పారా? అది వాడి గిఫ్ట్ రా. నువ్వు సరిగ్గా ఉండుంటే వాడెందుకురా ఇక్కడికి వస్తాడు? ఒక్కసారి ఎవడైనా నా దారి కడ్డొచ్చాడంటే వాడిని నామరూపాలు లేకుండా చేయడమే నా క్యారెక్టర్. మాట్లాడుతున్నావు? దయచేసి నేను చెప్పేది వినరా. రే, వాడు చాలా మంచివాడు రా, వాడిని ఏం చేయకురా ప్లీజ్. తప్పు చేసింది నేను రా.
ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అలాంటి వాడిని ఊరికే వదలకూడదురా. ముందు శంకర్ గాడిని దారిలో పెడితే ఆటోమేటిక్గా కార్తీక్ గాడు నా దారిలోకి వస్తాడు. రేయ్, వాడి గురించి నాకు వదిలే, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే. రారా వెళ్దాం. రేయ్, ఏంట్రా తలక్కట్టు? ఎక్కడ ఎవరింట్లో ఎవరి ఊళ్ళో పడ్డావు? రేయ్, ఈ వయసులో అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తారా? రేయ్ మామా, త్వరగా మూడుకి రారా. ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఈ టైంలో వద్దులేరా. రేయ్, బెల్లు మోగుతోందిరా. తట్టుకోలేకపోతున్నా. రమ్మని చెప్పు. థ్యాంక్స్ రా మామా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఈ శరత్ గడు మళ్ళీ గొడవ చేశాడా? హలో, నేను కార్తీక్ నే మాట్లాడుతున్నా. ఏంటి విషయం? ఏయ్, వస్తాను. ఫోన్ పెట్టు. వస్తాను అని చెప్తున్నానుగా. పెట్టే పెట్టే పెట్టే. వీడెందుకు ఫోన్ చేశాడు? హలో. రే, నేను రా శరత్ మాట్లాడుతున్నా. చెప్పరా. రే, ఐఎమ్ సారీ రా, రియల్లీ సారీ. నిన్న నాకొచ్చిన కోపంలో నేనేం చేస్తున్నానో తెలియక అలా బిహేవ్ చేశాను. ఇప్పుడు ఎందుకురా విషయాలన్నీ? చేతికి అందింది నోటికి అందకుండా పోయిందంటారు. నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు దూరం అయ్యారా. అది నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అది తట్టుకోలేకే నేను ఆవేశంలో నేను కొట్టాను. రే, ఇన్నాళ్ళు నువ్వేరా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు, కానీ మేము నిన్ను అలా అనుకోలేదురా. నువ్వు కార్తీక్ నన్ను అపార్థం చేసుకోలేదంటే ఒక్కసారి మా ఇంటికి రండిరా. ఇప్పుడెందుకురా? నేను ఫోన్లో వాడిని ఎక్స్క్యూజ్ అడిగితే వాడు నన్ను క్షమిస్తాడో లేదో తెలియదురా. అలాగా? అందుకే నేను ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను. రేయ్, కార్తీక్ ఊర్లో లేడ్రా. కార్తీక్ రాకపోయినా పర్వాలేదు, కనీసం నువ్వైనా వచ్చి పార్టీని అటెండ్ చేయరా. ఇప్పుడు నాకు అక్కడికొచ్చే మూడ్ లేదురా, దయచేసి అర్థం చేసుకో. రే, వస్తే మూడ్ అదే వస్తుందిరా. సరే, ఓకే, వస్తాను వస్తాను. బాయ్రా. బాయ్రా. రారా రా, నువ్వు చేసిన ద్రోహానికి అంతకు అంత బదులు తీర్చుకుంటాను. ఈ శరత్ పవర్ ఏంటో చూపిస్తాను. రే, ఎందుకురా ఇవన్నీ? రే, నువ్వేం మాట్లాడకరా. రే మావా, నాకు చాలా నొప్పిగా ఉందిరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నీ నొప్పి పోగొట్టడానికరా ఈ మందు. ఒక్క నిమిషం ఉండి వస్తా. ఈడొకడు అర్థం చేసుకోడు. రే మావా, నాకిప్పుడు తినే ఓపిక లేదురా. రే, ఒక్క నిమిషం ఆగరా. నీకు మందుతో పాటు విందు పొందు అన్నీ ఉన్నాయి. ఉండరా, గ్లాసులు తీసుకొస్తా. రే, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలరా, అంతేగాని ఉసూరు మీద కూర్చోకూడదురా. రే మావా, ఇప్పుడు అంతా వద్దురా. ఉండరా, నేనేమైనా విషయం పోస్తున్నాను. ఇదంతా ఒక టెంప్టేషన్ కోసం రా. ఒక్కసారి కొట్టి చూడు. నా వల్ల కావడం లేదురా. ఒక్క పెగ్గేస్తే నొప్పి దానంతట అదే ఎగిరిపోతుందిరా. కొట్రా, నొప్పి గిప్పి ఎగిరిపోతాయి. లాగించు. ఏంట్రా? అదేంట్రా, ఎవరో తరువుకొస్తున్నట్టు గ్లాస్ దింపకుండా తాగేసా? మూడు బాగులేకపోతే ఇలాగే తాగుతాన్రా. ఉదయాన్నే మందు కొట్టు దగ్గర పడిగాపులు కాస్తారు చూసావా? వాళ్ళు రా పచ్చి తాగుబోతులంటే. రే, నాకు 6:30కి తాగే అలవాటు ఉందిరా. 6:30కా? రే మామ, కొంచెం పోయిరా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుంది. రే మామ, నీళ్ళు ఎక్కువ పోసేకో. కొట్టు.
సరే టీవీలో ఇంకో ఐటెం చూపించరా? ఏంట్రా అది? సరే, ఒక్క నిమిషం ఉండు. ఏం అర్థం కావట్లేదురా. ఎవరో వచ్చినట్టున్నారు, చూస్తాను. ప్లేబాయ్ 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 ప్లేబాయ్. హాయ్, రా లోపలికి. హలో. రే మామ, ఎవర్రా అది? ఓ నువ్వా? రేయ్, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తాను. ఏంట్రా? వస్తాను. రే మామ ఆగ్రా. ఏంట్రా? అది ఇక్కడ పెట్టాలరా, మీ అద్దరం తాగుతాం. అలా అంటావా? అయితే ఓకే. పెట్టు. అక్కడెందుకు కూర్చున్నా? ఏదో ఇలా దగ్గరగా వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. తీసుకో. వద్దు, తీసుకో, పర్వాలేదు. తీసుకోమంటున్నానుగా. పోనీ ఇదేనా తిను. ఆఫీసులో స్టాఫ్ అందరికన్నా మీరంటే నాకు చాలా ఇష్టం సార్. ఏమిటండి, మేము సిగ్గుపడాలి కానీ మీరు సిగ్గుపడుతున్నారు? నాకు సిగ్గు ఎక్కువ. నేను మీ సిగ్గు పోగొడతాను, దగ్గరకు రండి. రమ్మంటుంటే. రాత్రి మందుమైకంలో యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియలేదండి. నేను మైండ్ రిలాక్స్ చేద్దామని వచ్చాను, నన్ను పాడు చేశారు కదా సార్. మీరు తీకండి, వదిలేండి, నేను తీస్తాను. వదిలేండి, జస్ట్ రిలాక్స్. నిన్నటి వరకు నేను ఎంతో పవిత్రంగా ఉన్నాను. ఆడదానికి శీలమే ముఖ్యం. అది పోయాక నేను ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం? ఇక నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఈ అవమానంతో నేను చనిపోతే నాకున్న ఒకే ఒక చెల్లెలు అనాథైపోతుంది. మనిషి అన్నవాడు ఎప్పుడో అప్పుడు ఏదో విధంగా తప్పు చేస్తాడండి. మీ చెల్లెలకేం భయం లేదు, నేనున్నాను. ఓనర్తో మాట్లాడి మంచి ఉద్యోగం ఇప్పిస్తానండి. ముందు తీసుకోండి, ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. ఇదిగోండి, ఈ డబ్బుతోటి మీ చెల్లెలకి ఫీజు కట్టండి, ఓకేనా? మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను, సరేనా? నేను వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త. రేయ్ రేయ్, నీ అబ్బా! రేయ్, నువ్వు తప్పు చేస్తావురా, తప్పు చేస్తావు. ఈ తప్పు ఎలా జరిగింది? ఎలా జరిగింది? ఏం అర్థం కావడం లేదే. ఏది జరిగినా అది నా మంచికే అనుకుందాం. ఏం జరిగింది? ఏం జరగలేదే. జరగలేదా? ఏం జరగలేదు? అరటిపండు ఒలిచిపెట్టినా తినలేని వాడివి, నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడివి. రేయ్, ఏమైందిరా? ఎందుకు నవ్వుతున్నావు? రేయ్, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. ఇప్పుడు తెలిసిందా నా స్టైల్ ఏంటో? నీకేమైందిరా? ఎందుకురా ఇలా నవ్వుతున్నావు? చెప్పరా, చెప్పరా, నేనేం తప్పు చేశాను? నా మ్యాటర్ అంతా లీక్ చేసింది నువ్వే కదరా. అప్పుడు ఆలోచించుండాలి. ఇప్పుడు చూడు నీ మ్యాటర్.
டேய் ரிசைனிங் லெட்டர் கொடுக்க வச்சு நான் அவனை கூட்டி போயிடுறேன்டா. ப்ளீஸ்ரா, நாங்க போயிடுறேன்டா. எதையும் சாதிப்பான்டா இந்த சரவணன். அவ்வளவு பெரிய காரியத்துக்கு வெறும் 10,000 தானா? உடம்பு பணையை வச்சுட்டு போயிட்டு வந்திருக்கேன். என்ன விளையாட்டா இருக்கா? சரி சரி, எவ்வளவு வேணும்னு கேளு, நான் தரேன். நான் பணத்துக்கு ஆசைப்பட்டு இதை செய்யல. மறுபடியும் உங்களை எம்டி சீட்ல உட்கார வைக்கணுங்கிறதுக்காக தான் இதை செஞ்சிருக்கேன். சார், அன்னைக்கு நைட் எதுவும் நடக்கல. செல்வம் தண்ணி அடிச்சுட்டு ஃபிளாட் ஆயிட்டாரு. அந்த சனி நீங்க என்ன விட்டு போனாலே போதும். அந்த டேப்பை வச்சு என்ன பண்ண போற? அந்த டேப்பை அனுப்ப வேண்டிய இடத்துக்கு அனுப்பி அவங்கள ஆட்டி படைக்க போறேன். கூடிய சீக்கிரத்துல இந்த கார்த்திக் சீட்ல நான் தான் இருக்க போறேன். அந்த கார்த்திக் தெரியாம அவன் வீட்டுக்கு போய் எல்லா விஷயத்தையும் பத்த வச்சுட்டு தான் வந்திருக்கேன். நேரம் அவன் வீடே பத்திக்கிட்டு எரியும். పొద్దున్నే మందు కొట్టేసి పడిపోయాడు. అయ్యో కర్మ. అక్కడేమో మందు కొట్లో కూడా ఫుల్గా కొట్టేసి పడిపోయాడు. నువ్వు రోడ్డు మీద పడ్డావా? ఎంతమంది పడిపోయినా ప్రొఫెషన్ మాత్రం బెటరు. గవర్నమెంట్ ఆదాయం రావాలంటే ట్యాంక్ గుర్తు మరీ చెప్తున్నాను. మాలంటాడు తాగితేనే గవర్నమెంట్ ఆదాయం. ఆ తాగుబోతుల్ని ఎవ్వరూ మార్చలేరు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇతను నా ఫ్రెండేలే. లేరా లేరా రా. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా రా. ఇలా కూర్చో. జాగ్రత్త. ఓకే. డాక్టర్ గారు రౌండ్స్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఓకే. ఓ అర్జెంట్ కాల్ రా. 1 minute. సరే మామా. హలో రే శరత్, ఎక్కడున్నావు? శంకర్ ఎక్కడా? నీ ఫ్రెండ్ శంకర్ గాడేనా? హాస్పిటల్లో ఉన్నాడు, చూడాలనుకుంటేరా. రే టెన్షన్ పెట్టుకురా. శంకర్కి ఏమైంది? రావాలరా, నువ్వు రావాలి. రే రే టెన్షన్ పెట్టుకో, ఇమీడియట్ గా నువ్వు రావు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. కూర్చో కూర్చో. బాబు, నీ పేరేంటి? శంకర్ కదా? అవును సార్, శంకర్ సార్. ఏమిటి ప్రాబ్లం చెప్పు. డాక్టర్, నువ్వు నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కదూ? తెలీదు డాక్టర్. చిన్నప్పుడు మీ నాన్న నేను కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం, అది తెలుసా నీకు? నాన్నగారు బాగున్నారా? బాగున్నారు డాక్టర్. ప్రస్తుతం నేను నీకు విషయం చెప్పనా? మీ నాన్నగారు నన్ను హైదరాబాద్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసి నాకెంతో సహాయపడ్డారు. మంచి హెల్పింగ్ నేచర్ అనే వ్యక్తి. ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. అయ్యో, అన్యాయంగా వెళ్ళిపోయావు కదే. బాబు ఒక నిమిషం. ఎంత ఘోరం జరిగింది.
విధివ్రాతని ఎవరూ తప్పించలేదు. డాక్టర్, ఆ అమ్మాయికి ఏమైంది డాక్టర్? యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఏం చెప్పమంటావు బాబు, ఈమె ఎక్కడో బ్లడ్ టెస్ట్ కోసం వెళితే హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది. ఏంటి, హెచ్ఐవినా? అయితే ఆ రోజు జరిగిన తప్పులో తన నుంచి నాకు కూడా ఏవైనా... అందుకు ఆ అమ్మాయి భయపడి నిద్ర మాత్రలు మింగేసింది. అవును, ఎలాగైనా బ్రతికించాలని ఎంతో ప్రయత్నం చేశాం, కానీ కుదరలేదు. కొంతసేపటి క్రితం రౌండ్స్కి వెళ్ళాను కదా, అప్పుడే ఆ అమ్మాయిని చూసొచ్చాను. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఏం చేస్తాం డాక్టర్, మన తలరాత మన చేతుల్లో లేదు, అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. ఎవరూ తప్పు తెలిసి చెయ్యాలనుకోరు కదా డాక్టర్. డాక్టర్ దగ్గర నిజాలే చెప్పాలంటారు. నువ్వు అబద్ధం చెప్పాలనుకుంటున్నావా? లేదు డాక్టర్, నిజం చెప్పాలనుకుంటున్నాను. నీలాంటి యువకులు ఇది తప్పని తెలిసి కూడా చెడు మార్గంలో వెళుతున్నారు. క్షణిక సుఖం కోసం కక్కుర్తి పెడితే అదిగో ఆ అమ్మాయికి జరిగినట్టే జరుగుతుంది. పాము పుట్లో చేతులు పెట్టి పాము కరిచింది అంటే ఎవరు తప్పు? తప్పుడు మార్గంలో వెళ్ళడమే తప్పు. సెక్స్ ఎడ్యుకేషన్ తెలియకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఇవి. మన దేశంలో ఎయిడ్స్ పేషెంట్ పెరిగిపోతున్నారంటే కేవలం ఇదే కారణం. కండోమ్స్ వాడనందువల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. డబ్బులుంటే చాలు, మందు కొట్టడం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం, అడ్డమైన రోగాలు తెచ్చుకోవడం, ఇప్పుడు బాధపడ్డం. మీలాంటి వాళ్ళు ఎంతో బాగా చదివి డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఏం లాభం? డబ్బు విలువ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. డబ్బిచ్చి సుఖాన్ని కొనుక్కొని ఇలా సుఖరోగాల పాలవుతున్నారు. అక్కడే ఆగరా. ఇవాళ నీ కోసం ఆఫీస్ వచ్చిన ఆ అమ్మాయి ఎవర్రా? నా ఫ్రెండ్. విన్నావంటే అన్నం నడిచిన తప్పుడు దారిలోనే తమ్ముడు గారు కూడా వెళ్తున్నాడు. నేను వీడి కోసం తంటాలు పడి సంపాదిస్తుంటే వీడు వెదవ వేషాలు వేస్తున్నాడు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? చెప్పు దిగుపాటి, ఇంకా ఏం తప్పు చేయాలరా? వాడిని ఎందుకు తిట్టారు? ఇంకెప్పుడు వాడిని ఇలా తిట్టకండి. వాడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? డాక్టర్ గారు చెప్పింది నిజమే. ఎయిడ్స్ చాలా భయంకరమైన వ్యాధి. ఆ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు బతికి బయటపడడం కష్టం. నా ఫ్రెండ్ రవిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏం లాభం? భార్య మీద కోపంతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు. విఘ్నేశ్వర, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా సంసార జీవితం చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా ఆశీర్వదించు.
ఇప్పుడు చేయి తీసేసినంత మాత్రంలో ఏమైంది? ఇంకాసేపట్లో మొత్తం తీయాలి కదా. పాలు తాగండి. పాలు నువ్వు తీసుకో, మురిపాలు నాకివ్వు. మురిపాలంటే? అర్థం కాలేదా? ఏంటి అలా చూస్తున్నారు? అంత అందమైన అమ్మాయి, అది నేను ప్రేమించిన అమ్మాయి నాకు భారీగా దొరకటం నేను చేసుకున్న అదృష్టం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? మొదటి రాత్రి మొగుడు పిల్లలు ఏం మాట్లాడుకున్నా అవి పిచ్చి మాటలు కావు. పచ్చిగా మాట్లాడుకోవాలి, పచ్చగా కాపురం చేయాలి. ఇవన్నీ నాకు నచ్చు. చచ్చా, అలా అనకూడదు. భార్యాభర్తలు ఏం చచ్చి అన్నీ విప్పి ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇలాంటి మాటలు నాకు నచ్చు. ఏయ్, ఇందులో తప్పే ఉంది? చదువుకున్నదానివి. వాత్సాయన కామసూత్రాలు 64 కళల్లో ఒకటి. సెక్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అర్థమైందా? కమాన్ డార్లింగ్. ఏయ్, ఇంకా అర్థం కాలేదా? ఇటువంటి విషయాల్లో మీ మగవారు రాక్షసుడిలాగా బిహేవ్ చేస్తారంట. రాక్షసుడిలాగా? కొడతారంట, కొరుకుతారంట, ఇంకా ఏవేవో చేస్తారంట. నా ఫ్రెండ్ చెప్పింది. చూడు, ఎవరో ఏదో చెప్పారని విన్నావంటే నష్టపోయేది మన ఇద్దరి జీవితమే. మ్యారేజ్ లైఫ్లో సెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెక్స్ని బూతు అన్నావంటే దేవాలయంలో బూతు బొమ్మలు ఎందుకు పెట్టారు? శృంగారం అంటే సృష్టి కార్యం. దాన్ని అనుభవించాలి, రసస్పందన పొందాలి. కమాన్ డార్లింగ్, కమాన్. వదలండి. ఏయ్, కమాన్ ఐ సే. వదలండి ప్లీజ్. ఏయ్, ఇవన్నీ నాకు ఇష్టం. కమాన్. తొలి రాత్రి మరవలేని మరుపురాని రాత్రి. దాన్ని నువ్వు నాశనం చేసావు, నా కళ్ళన్నిటిని చెదరగొట్టావు. చచ్చా, నీలాంటి పిల్లల వల్లే నాలాంటి మొగుళ్ళు అడ్డదారు దొక్కుతున్నారు. రే మామ, ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. అదేం చూడద్దురా, నీ బాధ ఎలా మర్చిపోతావు? రే, దానికే మనం ముందేసుకుంటున్నాం కదరా. మంది ఇచ్చే కిక్ అంటే అమ్మాయి ఇచ్చే కిక్ భలే ఉంటదిరా. రే వద్దురా. అమ్మాయితో అన్ని చెప్పాను, మొహమాట పడకుండా రారా. భయం కొందరా. ఎవరి అందాల అప్సరసా? ఈమెరా స్వీటీ, శృంగార దేవత. ఈ అందానికి జోహార్. బయటేమో రాందానన్నా, లోపలికి వచ్చాక లొట్టలేస్తున్నావు. నా కోసం వచ్చిన రసిక మహాచక్రవర్తులకి వణకం, నమస్కార్. కొత్త అని చెప్పావే, ఇతనేనా? అవును స్వీటీ, ఇతని పేరు రవి. చూడడానికి 6 అడుగులు ఉన్నాడు. చెప్పినట్టు చేస్తాడా? కుర్రోడు దీనికి కొత్త, నువ్వే కాస్త నేర్పించాలి. పదండి వెళ్దాం. ఎంజాయ్ రవి. అన్నీ చిలక కొట్టుడు కొడితే చిన్నదా. బాగుందా? సూపర్. బొమ్మ నేనా? బొమ్మలాంటి నువ్వు. ఓకే బాబా, నువ్వు రసికుడివే. ముద్దులని బొమ్మకేనా? నాకు లేవా? బొమ్మకొక్కటే, నీకు 100. 100? అబ్బో, చాలా. ఏయ్, ఏంటి దివ్య ఇంకా సీరియస్ గానే ఉన్నావు? నువ్వు నా భార్య దివ్య, అది మర్చిపోయావేంటి? చిరాగ్గా ఉంది నాకు. ఏమైంది నీకు? ఇంకా నీకు ఆ భయం పోలేదా? అవును, నాకు ఇంకా భయం పోలేదు. చాలా. నీకు ఆ భయం పోయేలోగా నేను చచ్చిపోతానేమో. ఇక్కడే తుడుచుకుంటూ ఏడు. హాయ్ షాలు. ఏయ్, నువ్వా? ఏంటి మళ్ళీ ఇలా వచ్చావు? అదే, నీకు మ్యారేజ్ అయింది కదా?
మొన్నే ఫోన్లో చెప్పాను కదా ఇక్కడ రాకూడదని. అది మా ఆవిడ. ఏయ్, నీ ఆవిడ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకు. నీ జీవితం బాగుండాలంటే నా దగ్గర రావద్దు. బయటికెళ్ళు. గెట్ అవుట్. పోరా. నీ ఆవిడ్ని సుఖపెట్టు. మా ఆవిడ నాకు కోఆపరేట్ చేయట్లేదు, అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. తీసుకో, తర్వాత మాట్లాడతాం. సరే, తాగుదాం. తాగు. సరే కానీ నువ్వేం చేస్తూ ఉంటావు? నేను చదువుతున్నాను. గుడ్. మరి అలాంటప్పుడు చదువుకుంటున్నాను. కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఇలా రావాల్సి వచ్చింది. మీరు నాకు ఇచ్చే డబ్బులతో నేను ఫీజు కట్టుకోవాలి. మీ పరిస్థితి అదంటే నా పరిస్థితి ఇది. తీసుకో. మీకు నవ్వు వస్తుంది కదా. మీరు తాగండి. దివ్య, నువ్వు నీ ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి సెక్స్ అంటేనే నీ మనసులో భయాన్ని ఏర్పరచుకున్నావు. వదలండి ప్లీజ్. సృష్టి కార్యం అనేది భార్యాభర్తల మధ్య సుఖమే కాక సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల నీ మనసులో ఉన్న భయాన్ని మర్చిపోయి నీ భర్తని రెచ్చగొట్టి అతనితో సుఖంగా కాపురం చేయి. నీ భయం పోవడానికి నేను నీకు కొన్ని మందులు ఇస్తున్నాను, అవి వాడు. చదువుకున్న వాళ్ళు కూడా దాంపత్య విజ్ఞానాన్ని తెలుసుకోకుండా సంసారాన్ని నరకం చేసుకుంటున్నారు. లేవమంటుంటే వదులు. ఎక్సైజ్ చేస్తున్నా, వదులు అన్నా. రా. మూడు లేదు, వదులు. రా. నేను నిన్ను వదలను. నా కోరికలు ఇప్పుడు తీర్చలేవా? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను ఎక్సైజ్ చేస్తున్నాను కదా. ఎక్సర్సైజ్ తర్వాత చేసుకోవచ్చు. ముందు నాతో చూడు, రా. నాకు ఒంట్లో బాగోలేదు, నన్ను డిస్టర్బ్ చేయకు. వదలను. ఏయ్, ఏంట్రా? ఏం చేస్తున్నావు? లుంగి లుంగి పైకి ఎత్తేంటి? స్టైల్ ఏదిరా? రమ్మని. లుంగి రా. వదలు. అర్రే వదులు అని చెప్పానా? ఆ రోజు నేను పిలిచినప్పుడు నువ్వు రాలేదు, ఇప్పుడు నీకు మూడు వచ్చినప్పుడు నేను రావాలి. మిస్ రవి, మీ రిపోర్ట్స్ అన్ని చూశాను. ఇక మిమ్మల్ని కాపాడడం చాలా కష్టం. మీరు ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలతో తిరిగారు. అలా తిరిగినప్పుడు కనీసం కాండోమ్ యూజ్ చేస్తున్నా గానీ ఇలాంటి భయంకరమైన వ్యాధి వచ్చి ఉండేది కాదు. అయితే మీరు కట్టుకున్న భార్యను వదిలేసి కనిపించిన అమ్మాయి తోటలో తిరగడం వల్ల మీకు ఇలాగా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. మీ ఆయుష్ కొంచెం పెంచగలవే గానీ మిమ్మల్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఈ వ్యాధి మీ ఆవిడ కూడా సోకకుండా చూసుకో. డాక్టర్, బీ కేర్ఫుల్. డాక్టర్, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా భార్య భయం తీరేదాకా నేను ఆగి ఉండాల్సిందే. నా భార్య ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డదారి తొక్కి నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను. దీనికి ఫలితం ఇంత పెద్ద రోగం. ఇప్పుడు నా భార్యతో నేను ఎలా కాపురం చేయగలను? సుఖపెట్టాలన్నా సుఖపెట్టలేని దేవుడా. నా మొగుడు మంచి జాబ్కెళ్ళి బాగా సంపాదించాడు అనుకున్నాను. ఇలా జవ్వు సంపాదించుకుని వస్తావని అనుకోలేదు.
దీనికంతా కారణం నువ్వేనే. కోఆపరేట్ చేస్తే నేను ఎందుకే పరాయి చోటుకి వెళ్తాను? నేనేం చేశాను? నీకోసం వండి పెట్టలేదా? వండి పెడితే చాలా, ఎవరైనా వండి పెట్టగలరు. పని మనిషి కూడా వండి పెడుతుంది. అవును, పని మనిషి నేను ఒక్కటే అని బాగా నిరూపించావు కదా. అవునే, దీనికి అంతటి కారణం నువ్వే. నేనేం చేశాను? నేను చెప్పినట్లు నువ్వు వినలేదు. నేనేం చేయను? ఉప్పు కారం తినే మనిషి కోరిక అణుచుకోగలరా? బిహేవ్ చేశాను, నువ్వు వెయిట్ చేయలేవా? నా వల్ల కాలేదు. నేనే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో నీలాంటి పిల్ల ఉంటే ఏ మొగడైనా ఇలాగే చేస్తాడు. డైవర్స్ చేసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అంత అవసరమని అడుగుతున్నాను. బాగి బాగినే మన జీవితంతో నాశనం చేశావు. కంటి కనిపించు. నువ్వు నా ముందు ఉంటే ఏం చేస్తాను నాకే తెలియదు. మొగుడంటే గౌరవం లేక, తన కోరికలు తీర్చక, తను అవమానపరిచి నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వేనే. దాంపత్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నేను నిన్ను దూరం చేసుకున్నాను. అందువల్ల మన ఇద్దరు మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. నిన్ను అవమానపరిచాను. నేను చేసిన తప్పు వలన నువ్వు చెడు పనులు చేసి ఇలా ఒక భయంకరమైన రోగాన్ని తెచ్చుకున్నావు. నా భయాన్ని అర్థం చేసుకుని నువ్వు నన్ను మార్చినట్టయితే మన జీవితం సుఖంగా ఉండేది. కానీ మన ఇద్దరు జీవితం నాశనం అయిపోయింది. దీనికి కారణం ఎవరు? నా మొండితనమా? నీ మూర్ఖత్వమా? ఇంత చదివినా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోలేకపోయాం. అందమైన ఇల్లు, బంగారం లాంటి భార్య, చక్కని పిల్లలు, ప్రశాంతమైన జీవితం అని నా భవిష్యత్తు గురించి నేను ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ ఆ ఒక్క క్షణం కోరికతో బూడిదైపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలిస్తే అందరూ నన్ను అసహించుకుంటారే. నన్ను ఎవరూ గౌరవించరు. ఆఖరికి నా స్నేహితులు కూడా నా నుంచి దూరం అయిపోతారు. నా స్నేహితుల్లో ఏ ఒక్కరు నన్ను ఇంట్లో కూడా రానివ్వరు. కార్తీక్ శరత్ నన్ను చులకనగా చూస్తారు. ఇతనెవరు? ఇతను నా ఫ్రెండ్ డాక్టర్. ఓ అలాగా. డాక్టర్, ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్న అమ్మాయికి ఏమైంది? ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి మా ఆఫీస్ స్టాఫే డాక్టర్. మా కంపెనీలోనే పనిచేస్తాను డాక్టర్. ఓ మై గాడ్, మీ ఆఫీసులో మీతో పాటు కలిసి పనిచేసే అమ్మాయికి ఎయిడ్స్ ఎలా వచ్చిందయ్యా? డాక్టర్ ఏమంటున్నారు? ఆ అమ్మాయికి ఎయిడ్సా? ఆ అమ్మాయికి ఎయిడ్స్ పేషెంట్ వల్లే ఈ రోగం సంక్రమించింది. పాపం ఆమెకు తెలియక మోసపోయి ఉంటుంది. ఇదంతా సెక్స్ అజ్ఞానం అని అంటాను నేను. నీలాంటి విజ్ఞానవంతులు కూడా అజ్ఞానంతో అంధకారంలో ఉంటున్నారు. ఎలా చెబితే మీరు మారతారు? నర్స్, డాక్టర్, ఇతన్ని తీసుకువెళ్ళి హెచ్ఐవికి సంబంధించిన అన్ని టెస్టులు చేయించండి. ఓకే డాక్టర్. ఆ రిపోర్ట్స్ నాకు అర్జెంట్గా కావాలి. వెళ్ళండి. రండి సార్.
నా గురించి బాసుకి తప్పుగా చెప్పి నాకు ద్రోహం చేశాడు. అప్పుడే నాకు అర్థమైంది వాడికి నాకంటే నువ్వే ముఖ్యమని. ఆ కోపంతో నేను ఓ తప్పు చేశాను. వాడు ఓ అమ్మాయితో గడిపేలా చేసి వాడికి ఎయిడ్స్ వచ్చేలా చేశాను. వాడికి ఇప్పుడు హెచ్ఐవి. వాడితో స్నేహం చేయడం నీకే ఆపద. నా ఫ్రెండ్ శంకర్కి హెచ్ఐవి వచ్చిందా? నేను నమ్మలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో శంకర్ని నా ఇంట్లోకి ఎలా రానివ్వను? పూజకి పిల్లలకి వాడికి ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే నో. మంచి స్నేహితుడు, మంచి ఉద్యోగం, మంచి సంపాదన అన్నీ ఉన్నా క్షణిక సుఖం కోసం ఎయిడ్స్ రోగం కొని తెచ్చుకున్నాడు. రే ఇప్పుడు నా వంతురా. నువ్వు అడుగుగానే రా. మీ డాడీకి నువ్వంటే ఇష్టంరా. నీకేం కావాలో మీ నాన్న అడగచ్చు కదా. నాన్న తిడతారమ్మా. ఏమండి మీరైనా ఏంటో అడగండి. వాడికి ఏం చెప్పినా అర్థం కావట్లేదు. బుద్ధి లేదా నీకు? నేనెంత టెన్షన్ లో ఉన్నానో అర్థం చేసుకోవా నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? ఒక్కసారి చెప్తే ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా కోపడుతున్నావు? వీడొచ్చాడేంటి? అసలు ప్రాబ్లమే వీడి వల్ల. ఏంరా ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? బోల్ అసలు ఏం చెప్పారు? ఇంకేం చెప్పాలరా? ఇన్నాళ్ళు మన స్నేహంలో నువ్వింతలా కోపడ్డాని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాన్రా. నా టెన్షన్కి కారణమే నువ్వురా. రేయ్ సంసారం అన్నాక కోపతాపాలు సహజమేరా. కానీ మాకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలిరా. అదే లేకుండా పోయింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరేరా బాగుంటుంది. అలా బయటికి వెళ్ళొద్దాం. రేయ్ నా మాట వినరా. కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాం రారా. వస్తానురా, వస్తాను. వచ్చి నీకు క్లాస్ తీసుకుంటాను. అలా బయటికి వెళ్ళొస్తే నువ్వు కాస్త రిలాక్స్ అవుతావు. నీలాంటి వాడి వల్ల నా భార్యకు నా మీద డౌట్ వస్తుంది. నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలరా. నిన్నెలా వదిలించుకోవాలరా? రారా అలా వెళ్ళొద్దాం. నీకు రిలాక్స్ గా ఉంటుంది. రేయ్ నా మాట వినరా. రా. ఇంతకంటే మీకే సమస్య కనపడలేదా? ఈ మతం మహమ్మారిని వదిలేసి అంతకంటే ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తున్నా ఎయిడ్స్ మహమ్మారి గురించి ఆలోచించండి. దాని గురించి పోరాడండి. నిన్ను చూస్తుంటే పేషెంట్ లా ఉన్నావు. అవునండి. నా యుక్త వయసులో యవ్వన కోరికతో ఉన్నప్పుడు నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితాన్నే కబళించేసింది. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేక ఆ తప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీలాంటి యువకులు ఆ తప్పు చేయకూడదనే మీకు చెప్తున్నా. అంటే ఎయిడ్స్ అందరికీ వస్తుందా? మీరు పోట్లాడుకుంటున్నట్టు ఒక్క మతానికి చెందిన వారికి మాత్రమే ఎయిడ్స్ రాదు. అడ్డదారిలో శృంగారం చేసిన వారికి ఎయిడ్స్ వస్తుంది. దయచేసి మీరు ఆ తప్పు చేయకండి. ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా దూరం చేయండి. ఎయిడ్స్ అరికట్టండి. ఎయిడ్స్ అరికట్టండి. ఎయిడ్స్ మహమ్మారిని పారదోలండి. పరస్త్రీ సంపర్కం మానండి. రక్తదానం చేయాలంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉండండి. ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా దూరం చేయండి. ఎయిడ్స్ అరికట్టండి. ఎయిడ్స్ అరికట్టండి. ఎయిడ్స్ మహమ్మారిని పారదోలండి. పరస్త్రీ సంపర్కం మానండి. ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజంగా శంకర్కి ఎయిడ్స్ వచ్చుంటే నేను చేసిన తప్పు వల్ల వాడి జీవితమే నాశనమై ఉండేది. వాడి బంగారు భవిష్యత్తు అంధకారం అయ్యేది. పెళ్లి, భార్య, పిల్లలు ఏమీ లేకుండా జీవితాంతం నరకం అనుభవిస్తూ కుమిలిపోతూ ఉండేవాడు. సొసైటీలో తలెత్తుకు తిరిగేవాడు కాదు. ఈ ప్రజలు వాణ్ణి ముట్టుకోవడానికి కూడా భయపడి దూరంగా వెళ్ళిపోయేవారు. చాలా బాధగా ఉంది. వద్దు, ఇలా ఎవరికీ జరగకూడదు. ఆశ, స్వార్థం, ప్రేమ, పగ ఇవన్నీ నన్ను ఏ విధంగా మార్చేశాయో చూడండి. తప్పు, చాలా పెద్ద తప్పు జరిగింది. తిరిగి నేను శంకర్ని, కార్తీక్ని నా స్నేహితులుగా చేర్చుకోవాలి. ఇదివరకట్లా ముగ్గురం కలిసిమెలిసి ఉండాలి. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత
నీ తలరాత ఏమిటో తెలిసిపోతుంది. సారీ డాక్టర్, దీనంతటికీ కారణం నేనే డాక్టర్. ఏంటయ్యా నువ్వనేది? శంకర్ మీద ఏ తప్పు లేదు. ఆ రోజు వాడు మందు మత్తులో పడుకుని నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయితో ఏ తప్పు జరగలేదు. తప్పు జరిగిందో లేదో అన్నది రిపోర్ట్లో తెలుస్తుంది. నువ్వేం చెప్పనక్కర్లేదు. రిపోర్ట్లన్నీ వచ్చాయా? నీకు టైం బాగున్నట్టుంది, అందుకే తప్పించుకున్నావు. నువ్వు చెప్పింది నిజమే. ఆ రోజున గాని నువ్వు అమ్మాయిని ముట్టుకొని ఉంటే నీ లైఫే క్లోజ్ అయిపోయేది. నా వల్లే ఇంత ప్రాబ్లం అయింది. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ శంకర్ని, మరో ఫ్రెండ్ కార్తీక్ని మళ్ళీ నా స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం బాబు. సంతోష జీవితం గడపాలంటే దాంపత్య విజ్ఞానం గురించి తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అర్థమైందా? ఇకనైనా ఏ తప్పు చేయకుండా సుఖరోగాలు తెచ్చుకోకుండా ఉండండి. శరత్, ఏంట్రా అదోలా ఉన్నా? రే, నిన్నేరా అడుగుతున్నా, చెప్పు. ఏమైంది? చెప్తేనే తెలుస్తుంది, చెప్పరా. ఐఎమ్ సారీ రా, నీ దగ్గర ఓ నిజం దాచాను. రే శరత్, ఇదంతా నాకు ముందే తెలుసురా. కానీ నేనెందుకు బయటపడలేదంటే, రే, మన ఫ్రెండ్షిప్ మీద ఉన్న మర్యాదేరా. ఎంతవరకు మన మధ్య జరిగినవన్నీ ఇంతటితో మర్చిపోదాం. మన స్నేహం కోసం, ఆ స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎలాంటి కష్టాలొచ్చినా సరే. ఇప్పుడు నీకేం కావాలరా? ఇలా చూడు, ఇంతకు ముందులాగే మీ స్నేహం నాకు కావాలరా. రే, పిచ్చారా నీకు? అది నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందా? ఈ కార్తీక్ మనసులో నువ్వెప్పుడు ఉంటావురా, చచ్చేంత వరకు. ఎవరూ విడదీయలేరురా. శరత్, శంకర్, మన ముగ్గురికి ఇక హ్యాపీ లైఫ్. అవునరా. నేను చేసిన తప్పుకు పరిహారంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న బాధితులందరికీ నేను మనస్ఫూర్తిగా సేవ చేయాలనుకుంటున్నాను. ఆ పాపానికి అదే ప్రాయశ్చిత్తం. ఇంకెప్పుడు ఎటువంటి తప్పు చేయను. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న బాధితుల కోసం నా జీవితాన్ని అంకితమిస్తున్నాను. నాకు పదవి ముఖ్యం కాదు, స్నేహమే ముఖ్యమని తప్పకుండా నిరూపిస్తాను.